ఎవ్వడరా ఈ టైంలో వచ్చేది శ్రీదేవి? మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? హలో, నేను అహానా. ఎక్కడున్నావు? హలో, పర్లేదండి, నేను చూసుకుంటానండి. ఓకే, మీరు ఇక్కడ కూర్చోండి. ఏంట్రా పని? ఏం చేస్తాను? ఆ అమ్మాయి వెనకాల నడవటం ఏంటి? కళ్ళు ఇలా చేసుకొని చూడటం ఏంటి? నోట్లోని చొంకారటం ఏంటి? చి 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 చి, బ్యాడ్, వెరీ బ్యాడ్. అసలు నేను నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదురా. సరే ఓకే, ఆ అమ్మాయి అందంగానే ఉందనుకుందాం. అంత అందాన్ని ఎంత దగ్గరగా చూడటం ఫస్ట్ టైం అనుకుందాం. అయితే ఇలా బిహేవ్ చేస్తావా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? వీక్ అనుకోరు? కరువులో ఉన్నావు అనుకోరు? రే, ఇప్పటికే నీ కలర్ బ్యాడ్, ఇలా చేసావనుకో నీ క్యారెక్టర్ కూడా బ్యాడే. ఇలా కాదు. ఇప్పటి నుంచి మనం అమ్మాయితో డీసెంట్గా బిహేవ్ చేద్దాం, ఓకే? ఆ అమ్మాయి వెళ్ళే లోపల ఫన్నీగాడు జెంటిల్మెన్ అనిపించుకుంటాడు. సో బీ లైక్ ఎ జెంటిల్మెన్, బిహేవ్ లైక్ ఎ జెంటిల్మెన్. ఓకే, వి ఆర్ ఆన్ ద సేమ్ ఫేస్, రైట్? మీరు చాలా జెంటిల్మ్యాన్ అండి. మీరేమైనా విన్నారా? మీరేమైనా అన్నారా? లేదు. నా కోసమేనా? అంటే ఈ బాటిల్ కాదండి, మీకు కావాలంటే ఇంకోటి ఇస్తాను, ఓకే? హే, కింద కూర్చున్నారేంటి? పర్లేదు. మీ పేరేదో అన్నారు? అహానా. అహానా, చాలా బాగుందండి మీ పేరు. పెళ్ళికెళ్ళొచ్చారా? యాక్చువల్లీ నా పెళ్లి నుంచి పారిపోయి వస్తున్నానండి. అదేంటి? అదో పెద్ద కథలండి. కథలంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ కథలు చెప్పకపోతే నిద్రపోయేవాడే కాదు. చెప్పండి ప్లీజ్ అండి. యాక్చువల్లీ ఈరోజు నా పెళ్ళండి. పారిపోయొచ్చారు కదా? అనుకున్నా. మీ డ్రెస్ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది. మీరెవరో అబ్బాయిని ప్రేమించుంటారు, మీ ఇంట్లో వాళ్ళు ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో పెళ్లి చేద్దాం అనుకుని ఉంటారు. మీరు తెలియకుండా ట్రైన్ ఎక్కి పారిపోయి ఉంటారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు? యాక్చువల్లీ నేను ప్రేమించిన అబ్బాయినే వదిలేసి వచ్చానండి. అవునా? ఎందుకలాగా? ఎందుకో చివరి క్షణంలో అనిపించింది వాడెందుకో నాకు కరెక్ట్ కాదేమోనని.
ఇప్పుడు నేనక్కడ ఏం చెప్పినా ఎవరు నన్ను నమ్మరు. అందుకే పారిపోయి వచ్చేసా. ఏదో అనిపించిందని చెప్పి పెళ్ళి నుంచి వచ్చేసారా? మీరు చాలా గ్రేట్ అండి. తప్పు చేశానా? చిచి 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 చిచి. మీరు అసలు అనుకోమాకండి. మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా? ఆడు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాడు. అమ్మాయిలు తప్పు చేయరండి, ఎందుకంటే వాళ్ళు దేవతలు కదా. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారు కదా? అయ్యో బాబోయ్, ఎంత మాటన్నారండి. మీలాంటి వాళ్ళు ఎదురు పడితేనే అదృష్టంగా ఫీల్ అవుతామండి మేము. అలాంటిది మీతో జోక్స్ వేస్తామా? అసలు ఆ తప్పే ఎప్పుడు చేయమండి. మీలాంటి వాళ్ళ కోసమే మేము ప్రాణాలు ఇవ్వడానికి పుట్టామని నా బలమైన నమ్మకం. మీరు మాటలతో నన్ను మోసేస్తున్నారండి. అంటే రాకొచ్చిన అవకాశం కదండి. మీరు నవ్వితే చాలా బాగున్నారండి. ఇంకా ఆపండి. మీరు చెప్పిన తర్వాత నేను ఆపుకొని ఉంటానా? అలాగే ఆపేస్తాను. ఒక్క సెకండే. చెప్పురా. ఎక్కడున్నావురా? నేనెక్కడుంటా నీకెందుకులే గాని, నువ్వైతే రేపు పొద్దున దాకా ఫ్లాట్కి రాకు. ఎందుకురా? అమ్మాయి వచ్చిందిలే. ఎవరు? వర్షానా? వర్ష కాదు కాబట్టి నేను రావద్దన్నా. ఏంట్రా నన్ను వదిలేసి నువ్వు ఒక్కడివే ఎంజాయ్ చేస్తున్నావు? ఒరే, ఇది నువ్వు అనుకునేది కాదు, ఇది వేరే. నీకు చెప్పిన అర్థం కాదు గాని నువ్వైతే రేపు పొద్దున వరకు ఫ్లాట్కి రాకు. మన ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ ఇంతేనారా? అంతేలే, పెట్టే. ఏంటి, అమ్మాయితో రొమాంటిక్ టాక్సా? ఇప్పుడు మీరు జోక్స్ వేస్తున్నారు. జోకా? అందులో జోకే ఉంది. అయినా అబ్బాయిలన్నాక గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా ఏంటి? అంటే అంత అదృష్టం నాకు లేదులేండి. అబద్ధం. అయినా ఏ అబ్బాయి చెప్తాడు ఒక అమ్మాయితో తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని? మీ అబ్బాయిలకి ఒక్కరు సరిపోరు కదా. అసలు మీరు నా గురించి చాలా అనుకుంటున్నారండి. నేను ఇప్పుడు ఇలా మీతో మాట్లాడుతున్నానంటే ఇది కూడా కలేమన్న అనుమానం. గిల్లుకొని చూద్దాం అనుకున్నా, కానీ ఆ కళ కూడా చెరిగిపోద్దన్న భయంతో ఆ పని చేయలేదండి. ఒక అమ్మాయితో సమయం తెలియకుండా గంటల గంటలు ఫోన్లు మాట్లాడటం, ఆ అమ్మాయితో కలిసి 4 అడుగులు నడవటం, ఆ అమ్మాయి ఆనందానికి కారణం నేనవటం, ఇవి నాకు జీవితానుభవాలు కావు. నేను రోజు ఈర్షపడే నిజాలు, మందుతో జోకొట్టే కళ్ళలు. వర్ష ఎక్కడ? వర్షానా? వర్ష ఎవరు? నువ్వే చెప్పాలి ఆ వర్ష ఎవరో. చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయ్. ఇష్టం లేక కాదు, చెప్పడానికి ఏమీ లేదు. నేనే తనను చూశాను, నేనే తన వెంట పడ్డాను, నేనే తనను ప్రేమించాను. నేను తప్పలేని వన్ సైడ్ లవ్ స్టోరీ నాది. నీ ప్రేమ సంగతి చెప్పావా? తనతో మాట్లాడటమా? తన ఎదురుపడిందే లేదు. ఒక అజ్ఞాత ప్రేమికుల్లా తన కోసం ఎన్నో చేశాను. తనకి పెళ్ళయిందా? లేదు. నీ ఫోన్ ఏది? ఫోన్ ఎందుకు? ముందివ్వు. తన నంబర్ ఏమని సేవ్ చేసావు? ఏ వద్దొద్దు ప్లీజ్. నంబర్ ఏమని సేవ్ చేసావు? ఇప్పుడు ఇదంతా ఎందుకు? రేయ్, ఇప్పుడు నువ్వు చెప్తే ఓకే, లేకపోతే ఎలాగో అలా వర్ష అడ్రస్ కనుక్కొని నేనే డైరెక్ట్గా వెళ్ళి నువ్వే తన సీక్రెట్ లవరని చెప్పేస్తా. డైరెక్ట్గా బెటరా, కాల్లో బెటరా, నువ్వే డిసైడ్ చేసుకో. మై లైఫ్. ఏంటి నా లైఫ్? కాంటాక్ట్ సేవ్ చేసిన పేరు.
ఇప్పుడు నేను తనకు కాల్ చేస్తా. ఇప్పటి వరకు తన కోసం నువ్వు చేసినవన్నీ చెప్పాలి, సరేనా? వద్దు, నా వల్ల కాదు. వల్ల కాదంటే కుదరదు, చెప్పాల్సిందే. కాల్ చేసేస్తున్నా. నేను ఇక్కడ దూకేస్తా. హ్మ్? అమ్మో, నా వల్ల కాదు. ఫోన్. The person you are trying to call is currently busy. బిజీ అని వస్తుంది, రేపు పొద్దున్న ట్రై చేద్దాం. రేయ్, లిఫ్ట్ చేయి. హలో, ఎస్, హూస్ దిస్? నేనండి ఫణిని. ఫణి? ఫణి ఎవరు? 2008 జూలై 14 జిల్లా పరిషత్ హై స్కూల్ 9వ తరగతి మ్యాథ్స్ క్లాస్. మీరు హోంవర్క్ చేయలేదు. మిమ్మల్ని మాస్టర్ ఎక్కడ కొడతారని మీరు టెన్షన్ పడుతున్నారు, కానీ ఆయన మీ హోంవర్క్ చూసుకోవడం ఏమీ లేదు. తిరిగి బుక్ తీసి చూస్తే మీ హోంవర్క్ కంప్లీట్ అయ్యింది. ఆ రోజు మీ హోంవర్క్ చేసింది నేనేనండి. 2011 ఏప్రిల్ 8 మీరు ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళిపోయారు. హాల్ టికెట్ లేకుండా ఇన్విజిలేటర్ ఎగ్జామ్ రాయడం కుదరదు అన్నాడు. మీరు ఏం చేయాలో తెలియక ఏడుస్తూ కూర్చుంటే ఒక పర్సన్ వచ్చి మీకు మీ హాల్ టికెట్ ఇచ్చాడు. ఆ హాల్ టికెట్ ఇప్పించింది నేనేనండి. 2012 జూన్ 6 ఫస్ట్ డే ఆఫ్ యువర్ ఇంజనీరింగ్ కాలేజ్. మిమ్మల్ని ఒకడు ర్యాగింగ్ చేశాడు. నెక్స్ట్ వాడు దెబ్బలతో కనబడ్డాడు. అందరికీ వాడు బండి మీద పడ్డా అని చెప్పుకున్నాడు. నిజానికి వాడిని కొట్టింది నేనే. 2016 సెప్టెంబర్ 8 ఆ రోజు రాత్రి తారాజువల్ పేల్చి నాకు బర్త్డే విషెస్ చెప్పారు. 2017 ఫెబ్ 14 ఆ రోజు నా స్కూటీ మీద రెడ్ రోజ్ తో పాటు గ్రీటింగ్ కార్డు కూడా పెట్టారు. 2018 నవంబర్ 6 నాకు జాబ్ కన్ఫర్మేషన్ మెయిల్ రాకముందే మీ నుంచి కంగ్రాచులేషన్ మెసేజ్ వచ్చింది. అసలు ఎవరండి మీరు? ఎందుకు ఇవన్నీ కనపడకుండా చేస్తున్నారు? మీరెవరో కనుక్కోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను. అసలు మీరెవరు, ఎక్కడుంటారో చెప్పండి. మిమ్మల్ని కలిసి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా లైఫ్ లో ఏ మంచి జరిగినా అది మీ వల్ల అనిపిస్తోంది, తెలుసా? మీరంటే నాకు ఇష్టం. ఇష్టమైతే ఎదురుపడి చెప్పొచ్చు కదా. అంటే నేనంతగా బాగోను. అయితే మీకు నచ్చనేమోనని. నా కోసం ఇంత చేసిన మీరు ఎలా ఉన్నా నాకు నచ్చేస్తారు. ఇలా ఇబ్బంది పెట్టకుండా దయచేసి మీరు కనిపించండి. రేపు కలుద్దామా? అంటే రేపంటే మరీ లేట్ అయిద్దేమో. మాస్టారు, మీకోసం నేను 15 ఏళ్లు వెయిట్ చేశాను. మీరు ఈ నైట్ వెయిట్ చేయలేరా? వెయిట్ చేస్తాను, కానీ ఈ లోపల ఒక్క మాట అనుకుందావా? మాట? ఏం మాట? ఈ రోజు ఫెబ్ 14 అందరూ అనుకుంటారు కదా. అదే ఏం మాట అని. ఐ లవ్ యూ వర్ష. I love you too, Funny.